उदयकालीन नित्याग्निहोत्र गायत्री सहित समस्त देवता चतुर्वेद पारायण विश्वशांति महायागम कर्मकरायण भवन्तं ऋणे ओम ऋतोस्मि పరమాత్మ ఆశీర్వాదంతో మీ కార్యక్రమం ప్రారంభించండి. ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. కనబడుతూ చెప్పట్టు కనబడుతూ. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం వాంగ్మా అస్యేస్తు. ఓం నశోర్మే ప్రాణోస్తు. ఓం అక్షరోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోతమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం భూర్వోర్మే ఓజోస్తు. ఓం అధిష్టాని మే అంగాని తమసన్వామి సహసంతు. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వర్జౌరివ భూమ్న పృథివీవ వరిమ్న తస్యాస్తే పృథివీ దేవయజని పుష్టేగ్ని మన్నాదమన్నాద్యాయాదతే. ఓం ఉద్బుద్ధ్యస్యాగ్నే ప్రతిజాగృహి తమిష్టాపూర్తే సంసృతే గమయంచ అస్మిన్ సదష్ట అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానచ్చ సీదత. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నేద్యస్స వర్ధస్స చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నమః. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం సమిదాగ్నిం దువోస్యత మృతోర్బర్ధయాతాతిథిం అస్మిన్ హవ్యజుహోతన స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం సుసుమిద్దాయ శోచిసే కృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహ. రెండవ సమిద. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం తంత్వా సమిద్ధిర్భంగిరో కృతేన వర్ధయామసి బృహచ్చోచ్చాయిష్ట్య స్వాహ. ఇదమగ్నే యంగిరిసే ఇదం నమః. ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే వర్ధయ చాస్మా పశుభిర్బ్రహ్మవర్చసి నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నేద్యస్స వర్ధస్స చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసి నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నేద్యస్స వర్ధస్స చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసి నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నేద్యస్స వర్ధస్స చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసి నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నవమం అయంత ఇద్మాత్మా జాతవేదస్తే నేద్యస్స వర్ధస్స చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసి నానాదేన సమేదయ స్వాహ. ఇదమగ్నే జాతవేదసే ఇదం నమః. జలప్రసేచన మంత్రం. ఓం అదితేన్మన్యస్వ. ఓం హనుమతేన్మన్యస్వ. ఓం సరస్వతన్మన్యస్వ. ఓం దేవ సవితః ప్రసవయజ్ఞపతిం వగాయ దివ్యో గంధర్వః కేతపూః కేతం నః పునాతు వాచస్పతిర్వాచం న స్వదతు. ఓం సంరక్షక ఓం జగద్రక్షక ఓం నారాయణ ఓం శంకర ఓం రుద్ర ఓం గణపతి. ఓం
అదే ప్రారంభించండి, 3 నిమిషాల సమయమే ఉంది. ధన్యవాదం. కళ్యాణ్ భారత మాత గోమాత నమస్కారం. ఒక గాయత్రి మంత్రం చదవండి కొద్దిసేపు. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ ప్రజాధార పృథివీం ధ్యాముదేమ తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యా ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకా ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం येन द्यौरुग्रा पृथिवी च दृढ येन सप्तदिशं येन नागः यो अन्तरिक्षे रजतो विमानः तस्मै देवाय हविषा विधेम. ओम प्रजापते नत्वा देतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुकुमः तन्नो अस्तु वयं स्याम पतयोरयीनाम्. ओम सनो बन्धुर्जनिता सवितात रामान् वेद भुवनानि विश्व यत्र देवा अमृतमानशान स्मृतिये तामन्नद्वैरयन्ताम्. सुपताराय अस्मान् विश्वानि देववैनानि विद्वान् युयोद्यस्मज्जुहुरान् मेनो भूयिष्ठां ते नमवुक्तिं विधेम. ఓం తాతయ్య సమయమైంది. ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయే ఇదం నమః. ఓం ప్రజాపతియే స్వాహ. ఇదం ప్రజాపతియే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయే ఇదం నమః. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజు వృషశేంద్రవస్య జుషానః సూర్యో వేతు స్వాహ. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహ. ఇదమగ్నయే ప్రాణాయ ఇదం ఇదం నమః. నమః. ఓం భువర్వాయవే ప్రాణాయ స్వాహ. ఓం స్వాహ. ఇదం వాయవే ప్రాణాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహ. స్వాహ. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం స్వాహ. ఓం స్వాహ. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మధ్య మేధాయాగ్ని మేధావినం కురు స్వాహ. ఓం స్వాహ.
ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసు యద్భద్రం తన్నాసు స్వాహ. ఓం స్వాహా. ఓం అగ్నేనయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనో భూయిస్తాం తే నమభుక్తిం విదేమ స్వాహ. ఓం స్వాహా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమమ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యాచ్చావో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యాచ్చావో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యాచ్చావో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యాచ్చావ నమః స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. అష్టాజాపృతి మంత్రము చెప్పాలా తాతయ్య? ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఇదం రుద్రాయ ఇదం న మమ. ఇక్కడ మీరు ఏం చెప్పుకున్నారు? శీఘ్రమేవ మనోవాంఛ ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. అయితే ఈ తొందరగానే నాకు ఇప్పుడే కావాలి అంటుండు కదా, శీఘ్రమేవ. దానికి అక్కడ అర్థం ఏమి తీసుకోవాలి మనము? పరమేశ్వర విశ్వశాంతిని కోరుతున్నాం కాబట్టి పరమేశ్వర ఈ విశ్వములోని లోకాంతరం ఉన్నటువంటి సమస్త మానవులకు అందరికీ ఇక్కడ మానవులకు తీసుకోవాలి. సమస్త దుర్గుణములు, దుర్వ్యసనములు, దుర్భావములు, దుస్సంస్కారములు, దురాలోచనలు, దుష్కార్యములు అంటే ఇన్ని రకాలు ఉంటాయి కార్యాలు. ఏమిటి? దుష్కర్మలు, దుష్కార్యాలు, దురాలోచనలు, ఇవన్నీ కూడా సర్వత్ర పరమేశ్వర అందరి నుండి దూరం చేసి ఇవి దూరం చేసి ఏం కావాలి అన్నప్పుడు పరమేశ్వర అందరికి ఏది శ్రేయోదాయకము, ఏది కళ్యాణదాయకము, ఏది ఆరోగ్యదాయకము, ఏది సుఖదాయకము, ఏది ఆనందదాయకమో అది ప్రసాదించు. చూశారా? అంటే ఇవి పోవాలి, అవి రావాలి. అంటే మన ఇంట్లోంచి దోషం పోవాలి, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి. మన యొక్క దుష్కర్మ పోవాలి, సరస్వతిదేవి మన ఇంటికి రావాలి. ఈ విధంగా 8 రకాల దేవతలని చెప్పుకుంటాము. అష్ట ఐశ్వర్యములు. ఆ దేవతలు రావాలంటే మనం ఏం చేయాలి? మాలో పరివర్తన రావాలి, మాలో ఆలోచనలు మారాలి. మంత్రం చెప్పుకుంటూ ఆవుతి వేసుకోవడమే కాకుండా దాని ఫలితం ఉంటుంది, 108 ఫలితం ఉంటుంది. కానీ మన ఆలోచనలు ఆవుతి ఎలా వెళ్తుందో, ఆవుతి ఎలా వేస్తున్నామో, ఆవుతితో పాటు నాలోని కోపము స్వాహ, క్రోధము స్వాహ, నా దురలవాట్లు స్వాహ. ప్రతిరోజు స్వాహ 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 వస్తువుతో పదార్థాలతో సమిధలతో నెయ్యితో ఎలా ఆవుతి వేస్తున్నామో అదే విధంగా నాలోని స్వాహ 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 అని స్వాహ నోటితో అనకుండా ఉంటూ భావనతో ఉంటూ దినములో ఏం చేయాలి? అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. ఏం చేయాలి? కోపం వచ్చింది, కోపం పొద్దున్నే ఇచ్చేసిన స్వాహ అని, ఇప్పుడు రావద్దు, మౌనంకి వెళ్ళిపోవాలి. వస్తే స్వాహ ఫలం ఉంటది, కానీ దినచర్య ఫలం ఉండదు. అంటే దినమంతా కాపాడుతుంది.
యజ్ఞం యొక్క శక్తి దినమంతా కాపాడు. ఎందుకన్నాడు? వీడు కాపాడుకుంటే కాపాడుతుంది. దాని పని అంత అది తక్కువ చేయదు. ఇతను కూడా వాడుకోవాలి, ఇతను కూడా పని చేయాలి. ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత పై స్థాయి వ్యక్తికి, పై అధికారికి పని ఉంటుంది, కింది తరగతి వాళ్ళకి అందరికీ పని ఉంటుంది. అందరు చేస్తారు కదా అని పై ఉన్నటువంటి ఉన్నతాధికారి అతను పని చేయకుండా ఖాళీ కూర్చుని కుదరదు. అతనికి కూడా పని ఉంటుంది, అతనికి ఉంటుంది, కింది వారికి అందరికి పని ఉంటుంది. అందరూ సకాలంలో చక్కగా అందరూ పని చేయవలసిందే. నా కింద 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటుంలే అని చెప్పేసి అతను కూర్చోకూడదు కూడా. అదే విధంగా పరమేశ్వరుడు కూడా ఇంతమందిని పోషిస్తున్నటువంటి కోటాను కోట్ల జీవకోటిని, ప్రాణికోటిని, మానవ కోటిని పోషిస్తున్న పరమాత్మ, వారు కూడా ఖాళీ ఉండరు, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండరు. ఇది గుర్తుంచుకోండి. అగ్నిహోత్రం యొక్క ఫలం లభించాలి అంటే మనం దినములో కూడా అనేక విధాలు గుర్తుంచుకోవాలి. ఒకరికి మనము అవసరం వస్తే ఏం సాయం చేయాలి? అవసరం పడితే ఒక పూట అన్నం పెట్టాలి, ఇది మంచినీళ్ళు ఇవ్వాలి, అవసరం పడితే ఒక పూటకు పోయి సేవ చేసి రావాలి. ఇప్పుడు సమాజంలో ఏముంది అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. మనం ఎంత మంచి వారమైనా సరే, మంచి ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా వాడుకుంటే, ఇప్పుడు చెప్పారు కదా, ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ స్వాహ. ఇదం రుద్రాయ ఇదం నమమా. ఇది గుర్తుంచుకోవాలి. ఈ మంత్రములు చక్కగా చెప్తున్నాడు. ఇది రుద్ర సూక్తములోని మంత్రం, నమక సూక్తములోని మంత్రం. తర్వాత సంధ్యోపాసనలో చివరిగా వస్తుంది. అయితే ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే అతి తొందరగా శీఘ్రమే అంటే ఇవి పోవాలి, అది రావాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, కాలువ నుంచి కట్టగడితే నీళ్లు బయటకు పోవు. మంచి నీళ్ళే అవి, శుద్ధమైన నీళ్ళే. కానీ నువ్వు కట్టగట్టి పెట్టుకున్నావు కదా, కట్టేసినావు కదా, నీళ్ళు పోకుండా, ఈ దుర్గుణాలు పోకుండా ఇవి అడ్డుగా ఉంటే పరమేశ్వరుని యొక్క ఫలం నీ ఇంట్లోకి ఎట్లా వస్తుంది, నీ మనసులోకి ఎట్లా వస్తుంది, నీ బుద్ధిలోకి ఎట్లా వస్తుంది? ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. కాబట్టి ప్రయత్నం చేస్తే ఈ రోజు నుండి అన్న మనం ప్రయత్నం చేస్తే మనకు వస్తుంది, 10 వాడి కోపం వస్తుంది. ఆ కోపము ఆ క్షణం వరకే సమాప్తం. అది కాకుండా అంటూ ఉంటాం ఎప్పుడు. అందుకోసం వేదం ఏం చెప్తుంది? ఇతరుల దోషాలు లెక్కబెట్టకు. ఇతరులు అంటే ఏమిటి? నేను తప్ప అందరూ వస్తారు. ఇతరుల యొక్క దోషాలను అంటే, దోషాలు అంటే ఏమిటి? చెడ్డ పనులు, పనికిరాని పనులు అనేక రకాలు చేస్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు. అప్పుడు అతనిది నేను లెక్క పెట్టద్దు అనుకోవాలి. ఏం చేయాలి అప్పుడు? నాలోని దోషాలు ఏమైనా ఉంటే, పొరపాట్లుంటే, తప్పులుంటే, పనికిరాని విషయాలుంటే, పనికిరాని ఆలోచనలుంటే అవి వెతికి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయడమే స్వాహ. స్వాహ స్వాహ. మూలాధారం నుండి సహస్రములకు వెళ్ళాలి. స్వాహ వేరు, స్వాహ వేరు, స్వాహ పైకి వెళ్ళాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాభాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. పరమాత్మ మంచి పనికి ఎంత చేస్తే అంత ఇస్తాడు. ఒక్క పైస వేస్తే పైస ఇస్తాడు, కోటి వేస్తే కోటి ఇస్తాడు. దానిలో సందేహం లేదు. పరమాత్మ న్యాయకారి కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా అష్టాధ్యాయుత మంత్రాలతో అవతరిస్తాం. చెప్పండి, మంత్ర ప్రారంభించండి. జీవన్ బాబు ఎటువైను? ఇదమగ్నయే ఇదం నమః. నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా? ఓం ఏతే శరణం ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞియాః పాశా వితతా మహంతః తేభిర్నోద్య సవితోత విష్ణుర్విశ్వే ముంచంతు మరుతః స్వర్తాః స్వాహా. ఓం స్వాహ. ఇదం వరుణాయ సవిత్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో మరుద్భ్యః స్వర్గేభ్యః
ఇదం న మమ. మీకు చెప్తారా చెప్పే తల్లి అవకాశం తర్వాత అంతా మంత్రం? ఉందా అమ్మా? అమ్మగారు మీకు చెప్పే అవకాశం ఉందా? లేదు. పుస్తకం లేదట తాతయ్య. సరే, మస్తక్ ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఓం గణాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్యోతిభిः సీదసాదనం స్వాహా. ఓం స్వాహా. ఇదం బ్రహ్మణస్పతయే ఇదం నమః. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం స్వాహా. ఓం స్వాహా. ఇదం మన్ ఇదం లక్ష్మియే ఇదం నమః. వైదిక లక్ష్మీ సూక్త. ఓం శ్రీ చ తే లక్ష్మీ చ పత్న్యవహో రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమశ్వినో వ్యాప్తం మయీశానం సర్వలోకం మయీశానం స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మియే ఇదం నమః. ఓం పావకానా సరస్వతీ వాజే బిర్వాజనీవతి దీనామవిత్రియవతు స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మి ఇదం సరస్వత్యాయే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఇప్పుడు ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసన మంత్రములలో మొదటిది స్వస్తి వాచనము 9, శాంతి ప్రకరణం 9. ఓం విద్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా. ఇదం ఓం అగ్నయే ఇదం స్వాహా. నమః. ఓం ఏభ్యో మాతా మధుమస్పిన్వతే పయః పీయూషం ద్యౌరదితిరద్రిబర్హాః ఉక్త సుష్మాన్ వృషభరాన్ స్వస్తాన్ ఆదిత్యాన్ అనుమదా స్వస్తయే స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం శం నో అదితిర్భవతు వ్రతేభిః శం నో భవంతు మరుతః స్వర్కాః శం నో విష్ణుః శముపూషానో అస్తు శం నో పవిత్రం శమస్తు వాయుః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం ఇదం స్వాహా. మంత్రో ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. తతే వసంతః ఇందురంచ. ఓం వసంతః ఇందురంత్య గ్రీష్మః ఇందురంత్య వర్షాను శరతో ఏమంతః శిశిరః ఇందురంత్యః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. చతుర్వేద ప్రారంభ మంత్రాః. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం ఇషేతోర్జేత్వా వాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నాయ ఇంద్రాయ భాగం ప్రజావతి ప్రణమీవ అయక్ష్మామావస్తేన ఈశత మాఘశంశో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బద్విర్యజమానస్య పశూన్ పాహి స్వాహా. ఓం స్వాహా. ఇదం యోగ ప్రారంభించండి. పవిత్రే ఇదం నమః.
ఓం అగ్న ఆయాహి వీతయే గృహాణో భవ్యదాతయే నిహోతా స్వస్తి బర్హిషి స్వాహా ఓం ఇదం స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం ఏ త్రిశప్తాః పర్యంతి విశ్వారూపాణి బిభ్రతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దదాతు మే స్వాహా ఓం స్వాహా ఇదం వాచస్పతయే ఇదం నమః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా ఇదం రుద్రాయ ఇదం నమః ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసు స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంత విద్యతే అయనాయ స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్వక్తేన బుద్ధిత మా గృధః కస్యస్విద్దనం స్వాహా ఓం స్వాహా ఇదం ఆగ్నయే ఇదం ఆత్మయే ఇదం నమః ఓం కుర్వన్నేవేహ కర్మాణి జీవితేచ్చతం తమః ఏవం త్వయి నాన్యతేతోస్తి న కర్మ లిప్యతే హరే స్వాహా ఓం స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం ఇదం సవిత్రే ఇదం నమః ఓం అత పుత్రకామేష్టి మంత్రాః ఓం విష్ణు యోనిం కల్పయతు స్పష్టరూపాని కించతు ఆసించతు ప్రజాపతి ధాత గర్భం దదాతు తే స్వాహా ఓం స్వాహా ఇదం యోని గర్భః పృథివ్యాదయే ఇదం నమః ఓం దాతః శ్రేష్టేన రూపేణాస్యా నార్యా గవిన్యోః భూమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఓం స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదే ఇదం న మమ ఓం త్వష్టః శ్రేష్టేన రూపేణాస్యా నార్యా గవిన్యోః భూమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఓం స్వాహా ఇదం ఇదం యోనిః యోనిః గర్భః గర్భః పృథివ్యాదే ఇదం న మమ ఓం సవితః శ్రేష్టేన రూపేణాస్యా నార్యా గవిన్యోః భూమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఓం స్వాహా ఇదం ఇదం యోనిః గర్భః పృథివ్యాదే ఇదం న మమ ఓం ప్రజాపతి శ్రేష్టేన రూపేణాస్యా నార్యా గవిన్యోః భూమాంసం పుత్రమాదేహి దశమీమాసి సూతవే స్వాహా ఓం స్వాహా ఇదం యోనిః గర్భః పృథివ్యాదయే ఇదం నమః ఈరోజు 183వ వార శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆహుతి ఎక్కడి నుంచి తాతయ్య ఇరవై 28 తీసుకోండి 28 స్వస్తి వాచనం ఓ
శుభోదయం గురువు గారు, నమస్కారం. భద్రం పరమాత్మ కర్ణేభిః శృణుయామ దేవా భద్రం నానా పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైः సుష్ఠువాం సప్తం మానూభిర్వశ్వేమహి దేవహితం యదాయుః స్వాహా. ఓం ఒక్కసారి మంత్రం మళ్ళీ తీసుకున్నాము. ఇప్పుడు అమ్మగారు మీరు ప్రారంభించిన మంత్రం మళ్ళీ ఇప్పుడు చెప్పింది గుర్తుందా? మన మీరు మనిషికో మంత్రం తీసుకోండి. 5 మంత్రాలు ఉన్నాయి కదా. స్వస్తి వాచనములో 28వ మంత్రం దుబాసి లలితమ్మ గారు 1, 29 ఏమో శారదమ్మ గారు తీసుకుంటారు. 28వ మంత్రం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రః స్థిరైరంగైః దేవహితం యథాయుః స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓ శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఓం అగ్న ఆయామి విత్తయే గృణానో హవ్యతాతయే నిహోత స్వస్తి పరిసిద్ధి స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. శీఘ్రమే వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి ఓం సిద్ధయే. ఇదం అగ్నే ఇదం. ఓం త్వమగ్నే యజ్ఞానాం హోతా విశ్వేశితః దేవేర్మానుషే జనే స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. ఏ త్రిశబ్దః పర్యంతి త్రిశబ్దాః పాకు దీర్ఘముందమ్మా. వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దదాతు మే స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. శీఘ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. శాంతి ప్రకరణంలో మొదటి మంత్రం తీసుకోండి తల్లి. చంద ఇంద్రాగ్ని చంద్రవరుణ రాతహవ్యః సేమింద్రా సోమ సువాతాయః శంయోః శంనః ఇంద్రభూషణ వాజసాతౌ స్వాహా. ఓం శంనో భగ ఓం శంన ఓం మంత్రం మళ్ళీ తీసుకోసారి. ఓం శంన ఇంద్రాగ్ని భవతామహోభిః శంన ఇంద్రావరుణా రాతహవ్యా శమింద్రా సోమా సువితాయ శమ్యోః శంన ఇంద్రా పూషణ వాజసాతౌ స్వాహా. ఓం స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే. తిథి నక్షత్రం ఇప్పుడు తాతయ్య నేను చెప్తాను. ఓం తదియాతితౌ స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నయే ఇదం నమః. ఓం విష్ణవే స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నయే
ఓం ఉత్తరాషాఢ నక్షత్రాభ్యాం స్వాహా ఓం స్వాహా ఇదమగ్నయే ఇదం నమః ఓం విశ్వే దేవేభ్యః స్వాహా ఓం స్వాహా ఇదమగ్నయే ఇదం నమః ఓం దశమీతిథౌ స్వాహా ఓం స్వాహా అంటే స్వాకారం వినపడతలేదు. ఇదమగ్నయే ఇదం నమః ఓం ధర్మాయ స్వాహా ఓం స్వాహా ఇదమగ్నయే ఇదం నమః ఓం భరణీ నక్షత్రాభ్యాం స్వాహా ఓం స్వాహా ఇదమగ్నయే ఇదం నమః ఓం సోమాయ ఓం యమాయ స్వాహా ఓం స్వాహా ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. అమ్మ తర్వాత వారు చెప్పండి. ఓం స్వాహ ఓం స్వాహా ఓం స్వాహ స్వాహా ఓం శుభ నక్షత్రాభ్యాం అనండి. ఓం శుభ నక్షత్రాభ్యాం స్వాహ. తల్లి అమ్మా మీ నోటితో అనండి, మీ నోటితో అనండి. ఓం శుభ నక్షత్రాభ్యాం స్వాహ. ఓం స్వాహా ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం మునయే స్వాహ. ఇక్కడ చెప్పాలి మృగశీర్ష నక్షత్రాభ్యాం శీర్ష. ఓం స్వాహ ఇదం ఓం. ఒక్క నిమిషం, వాయువే కదా. సోమాయ, ఒక్క నిమిషం. మృగశీర్ష నక్షత్రానికి దేవత సోమాయ. ఓం స్వాహ 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 ఓం స్వాహ. పూర్తయినాయా? గురుగారు నేను చెప్తాను, నేను చెప్తాను. చెప్పండి. అన్న చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పౌర్ణమి తిథౌ స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం స్వాతి నక్షత్రాభ్యాం స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం వాయవే స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం విద్యాతిథౌ స్వాహ. ఓం స్వాహ ఇదమగ్నయే ఇదం నమః. ఓం స్వస్ట్రే స్వాహ. ఓం స్వాహ
इदमग्ने इदं न मम ॐ अनुराधा नक्षत्राभ्यां स्वाहा ఓం స్వాహా इदमग्नये इदं न मम ॐ मित्राय स्वाहा ఓం స్వాహా इदमग्नये इदं न मम त्र्यम्बकम् महामृत्युञ्जय ఆ, मन्त्रम् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्रयम्